విరాట్ ఒక బొమ్మను తీసుకువచ్చి చంద్రకళకు ఇస్తాడు. అది చూసి చంద్రకళ అయితే ఏంటి విరాట్ సార్ ఈ బొమ్మ అని చెప్పి అడుగుతుంది. మా అమ్మ మీ ఇంటికి రావడానికి ఎన్నెన్నో కలలు కన్నది. అప్పుడే మా అమ్మ ఈ బొమ్మ రూపంలో మన ఇద్దరి పెళ్ళిని చూపించింది. అప్పుడే నాకు ఈ బొమ్మని ఇచ్చింది చంద్రకళ అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఆ బొమ్మను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా బాగుంది విరాట్ సార్ ఈ బొమ్మ అని చెప్పి అంటుంది. ఇక విరాట్ అయితే చంద్రకళకు ఆ బొమ్మని ఇచ్చేస్తాడు. ఇంతలో అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ శాలినితో ఇలా అంటూ ఉంటుంది. చంద్రకళ పెళ్లి జరిపించడానికి నేను అత్తయ్యతో ఎందుకు తెలుసా తల ఊపాను. ఎందుకంటే ఆ పెళ్లి జరగదు. ఆ పెళ్లి జరగకుండా మనం ఆపాలి అని చెప్పి శృతి అంటుంది. అది వినగానే శాలిని అలాగే శృతి వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఆ పెళ్లిని మనం ఎలా ఆపగలం అని చెప్పి అడుగుతూ ఉంటారు. అది వినగానే శృతి ఇలా అంటూ ఉంటుంది. మనం ఆ పెళ్లిని ఆపుతాం, ఆపి తీరాలి. విరాట్ బావకి ఆ చంద్రకళకి పెళ్లి జరగకూడదు. అది కానీ జరిగిందంటే నేను ప్రాణాలతో ఉండను. అర్థమవుతుంది కదా. ఆ పెళ్లి జరగకుండా మనం ఖచ్చితంగా ఆపి తీరాలని చెప్పి శృతి వాళ్ళ అమ్మ శాలినితో అంటూ ఉంటుంది. అది విని శాలిని వాళ్ళు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.